ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టిఫిన్ కోసం పొంగలి అలాగే పల్లీల చట్నీ రెడీ చేశానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లంచ్ కోసం కాకరకాయ పులుసు చేస్తున్నాను, అది కూడా చూపిస్తాను. అండ్ దీనికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైజు కట్ చేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని చేదు కొంచెం తగ్గాలంటే పైన మొత్తం క్లీన్ చేసేసుకొని ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను పసుపు అలాగే రాళ్ళు ఉప్పు అంటాను కదా, కొంచెం ఆ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఈ రెండు కొంచెం కలిపేసి సైడ్కి పెట్టేసుకోండి. ఒక 20 minutes నుంచి 30 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే అందులో నుంచి వాటర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట, దానివల్ల మనకి చేదు కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. సో ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో నేను కాస్తంత ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో నేను మిర్చి యాడ్ చేశాను, అలాగే కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర. ఇది కాస్త ఫ్రై అవ్వగానే నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేశాను. దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అవ్వాలండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి, స్మెల్ కొంచెం పోవాలి, పచ్చి వాసన అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇందాకలా నేను చెప్పాను కదా, పసుపు ఉప్పు రెండు యాడ్ చేసి పెట్టుకున్నాను కదా కాకరకాయలు, అవి మొత్తం క్లీన్ చేసుకొని 4 times క్లీన్ చేసి పెట్టుకున్నాను నేనైతే. చేదు కొంచెం కావాలనుకున్న వాళ్ళు 2 times క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పక్కన చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఇందులో ఆ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ పులుసుని ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేదుని ఇష్టపడని వాళ్ళు కూడా కొంచెం తినాలనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగుంటుంది. చూసారు కదా, ఇలా దగ్గరగా ఫ్రై అయిపోయినాయి కాకరకాయ ముక్కలు కూడా. ఆయిల్లో కొంచెం ఫ్రై అయినట్టయితే కొంచెం చేదు కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఒక టమాటో ముక్క యాడ్ చేశాను. ఇది కూడా కాస్త దగ్గరగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయినట్టయితే టేస్ట్ బాగుంటుంది. సో వాటర్ మాత్రం ఏమాత్రం యాడ్ చేయకండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పసుపు ఉప్పు స్టార్టింగ్లో కలిపి పెట్టాం కదా, చూసుకొని మళ్ళీ వేసుకోండి. అంటే క్లీన్ చేసిన తర్వాత పోతుంది, బట్ చూసుకొని కొంచెం సాల్ట్ పసుపు అనేది కొంచెం తగ్గించేసుకుంటే బెటర్. సో అందులో నెక్స్ట్ వచ్చేసి నేను కారం కూడా యాడ్ చేసుకున్నాను, టేస్ట్కి సరిపడా. అందులోనే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ధనియా పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇవి మొత్తం కలిపెట్టేసి దగ్గరగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఒక 10 to 5 minutes వెయిట్ చేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనకి ఇది టోటల్గా ఫ్రై అయిపోయినట్టు. సో చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. సో ఇది మంచిగా ఫ్రై అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా, దాని జ్యూస్ యాడ్ చేశాను. ఇది పులుపు కోసం అండి, కొంచెం చేదు కూడా తగ్గుతుంది కదా, దానికోసం అనమాట. గ్రేవీ కూడా ఇందులోనే వస్తుంది అనమాట. సో చూసి మీకు ఎంత పులుపు కావాలని టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. అంతే, ఇది మొత్తం దగ్గరగా ఫ్రై అయిపోవాలి, బాగా బాయిల్ అయిపోవాలి. ఒక 5 minutes తర్వాత చూస్తే ఇలా బాయిల్ అయిపోతుంది, బాగా పైకి కనిపిస్తుంది కదా. ఇలా బాయిల్ అయిన తర్వాత నేను కొంచెం దీంట్లో కోకోనట్ పౌడర్ యాడ్ చేశాను. అది ఎండు కొబ్బరి పౌడర్ ఉంటాం కదా, అది యాడ్ చేశాను. ఒక 2 minutes వెయిట్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఫైనల్గా నేను కొత్తిమీర యాడ్ చేసేసాను. అంతే, తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా రెడీ అయిపోయింది మన కాకరకాయ పులుసు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మేము గ్రాసరీ కోసం అని చెప్పేసి స్పార్క్ వచ్చామండి. ప్రతిసారి నేను గ్రాసరీ కోసం అయితే డీమార్ట్కి వెళ్తాను, ఈసారి ఇక్కడికి వచ్చాము మేము. సో ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉండండి, నేను మళ్ళీ కలుస్తాను.
వచ్చేసి ఇక్కడ నేను నాకు కావాల్సిన ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. సో ఇందులో ఇక్కడ నాకు బయోటిక్ లిప్ బామ్ కనిపించింది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా లిప్ బామ్ ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ ఇక్కడ షీట్ మాస్క్లు ఉన్నాయన్నమాట. నేను అవి కూడా చూసాను. నేనైతే ఇప్పటిదాకా ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒక షీట్ మాస్క్ కూడా తీసుకున్నాను. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, చూసారు కదా, చాలా ఉన్నాయన్నమాట. ఇందులో నేను పప్పాయ ఫ్లేవర్ తీసుకున్నాను. షీట్ మాస్క్ ఎలా యూజ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో అలాగే నేను ఒక బ్లీచ్ కూడా తీసుకున్నాను ఇక్కడ. ఫైనల్గా నాకు కావాల్సిన సరుకులను నేను తీసేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నాను, నేను కలుస్తాను. సో ఫైనల్ సెక్షన్కి వచ్చేసామన్నమాట. చాక్లెట్స్ ఇక్కడ డార్క్ చాక్లెట్ ఒకటి తీసుకోవాలని చూసాము ఇక్కడ. అండ్ నా ఫేవరెట్ డైరీ మిల్క్ చాక్లెట్ కనిపిస్తున్నాను, వెయిట్ చేశాను, కనిపించేసింది. డైరీ సిల్క్ తీసుకున్నాను, చాలా చాలా ఇష్టం అండి ఇది. సో ఇదండి ఈరోజు బ్లాగ్, ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.